క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులైతే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. ఎంతోమందికి అవకాశం ఉన్నా కానీ వారు నేర్చుకోలేకపోతూ ఉన్నారు. ఎంతోమందికి ఆరోగ్యం ఇచ్చినా కానీ వారు ఆయన మాటలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆయన వెంబడించేటువంటి వాళ్ళు ఈ దినాల్లో బహు అరుదుగా ఉన్నారు. కేవలం అవసరతల కొరకు వెంబడించే వాళ్ళే కానీ ఆత్మీయత కొరకు వెంబడించే వాళ్ళు బహు తక్కువగా ఉన్నారు. వారి యొక్క బాధలు తీరడం కోసం యేసుని వెంబడిస్తూ ఉన్నారే కానీ బాధ్యత కలిగి వాక్యాన్ని వినాలని, వాక్యాన్ని నేర్చుకోవాలనే తపన చాలామందిలో చాలా తక్కువగా ఉంది. ఏదో 2 నిమిషాలు నేర్చుకుంటే చాలు, 5 నిమిషాలు నేర్చుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు. దేవుని యొక్క వాక్కులు చాలా అమూల్యమైనటువంటివి. వాటిని ఎంతసేపు మనం నేర్చుకున్నా కానీ తరగని గ్రంథం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అయి ఉంది. ఈ దినాన ఈ ఉదయకాలాన ప్రభు మనతో మాట్లాడేటువంటి శ్రేష్టమైన వాక్కులను మనమందరం కూడా నేర్చుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదువుదాం. మొదటిగా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్య భాగం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహు బలము గలదై ఉండును. చాలు. మొదటి సంఘ అధ్యక్షుడు లేక మొదటి సంఘ పాస్టర్ గారు, మొదటి సంఘ బిషప్ అని చెప్పాలి. ఆదిమ సంఘములో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ప్రారంభించబడిన దేవుని క్రీస్తు సంఘానికి మొదటి అధ్యక్షుడు యాకోబు భక్తుడై ఉన్నాడు, అపోస్తులుడై ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో ఎన్నో అమూల్యమైన విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. చాలా విషయాలను రాస్తూ ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకోండి, ఒకరి స్వస్థత కొరకు మరొకళ్ళు ప్రార్థన చేసుకోండి అని చెప్పి అక్కడ ఒకరి ప్రార్థనను చాలా హెచ్చించి మాట్లాడుతున్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వమైనదై బహు బలము గలదై ఉండును అని భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎంత బలము గల్లాది అంటే బహుబలము గల్లాది అంటున్నాడు. బలము వేరు, బహుబలం వేరు. బలము అంటే సాధారణంగా ఉండేది, బహుబలము గలదంటే చాలా శక్తివంతమైంది అని మాట్లాడాలి. ప్రార్థన ఎంత శక్తివంతమైందో యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఉన్న శక్తి మనం తెలుసుకోవాలని కూడా ఈ వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సర్వసాధారణంగా మనలో ఉన్న బలమేంటో మనకు తెలిస్తే మనం ఎప్పుడూ బలహీనంగా ఉండం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటాడు. మనలో ఉండేటువంటి బలము చాలా ప్రత్యేకమైంది. ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ బలమేంటో మనకు తెలిస్తే తప్పకుండా ధైర్యవంతులం అవుతాం. యుద్ధానికి చేరాలనుకున్న వాళ్ళు, యుద్ధ నైపుణ్యత సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళు బలవంతులై ఉండాలి, దృఢం కలిగిన మనసు కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. అప్పుడే వారు యుద్ధంలో జయాన్ని పొందగలుగుతారు. ప్రార్థనా జీవితంలో కూడా చాలా ప్రత్యేకత కనపడతా ఉంది. ప్రభు అంటున్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన లేకపోతే నీతిమంతుల యొక్క విజ్ఞాపన బహుబలము గల్లాది అంటున్నాడు. మరొక చోట పేతురు భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఆ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చాలు. ఇక్కడ మనం యాకోబు భక్తుడిని రాసిన మాటను చదువుతూ ఉంటే యాకోబు భక్తుడు ఏమన్నాడంటే నీతిమంతుల యొక్క ప్రార్థన అంటున్నాడు. అంటే భక్తిహీనులు కూడా మొరపెడతారా
అవును, భక్తిహీనులు కూడా మొరపెడతారు. వారి ప్రార్థన వల్ల వారికి ఏమి ఉపయోగం ఉండదు, ఏ బలము కూడా కలగదు. కానీ నీతిమంతుల యొక్క ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తారంట. వారి ప్రార్థన దేవుని దృష్టికి ఎటువంటిది అంటే బహుబలం గలది, శక్తి కలది. ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత బాగుంటుందో. చాలామంది ప్రార్థన విషయంలో ఇతరుల కొరకు విజ్ఞాపనం చేస్తారు, చాలా మంచి విషయమే. వారి ప్రార్థన గురించి వాళ్ళే తక్కువగా మాట్లాడుకుంటారు. నా ప్రార్థన దేవుడు అసలు వింటున్నాడా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా, నేను సరిగ్గా లేనే, నా ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడా, నా భక్తి అయిపాటిది అని వాళ్ళు తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన బహుబలం గలది అని చెప్పి అక్కడితో ఆగకుండా కింద మరొక దైవజనుణ్ణి, ఒక ప్రవక్తని మాదిరిగా చూపుతూ ఉన్నాడు. ఆ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్య భాగం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం పడింది అని రాయబడి ఉంది. భూమి తన ఫలమిస్తూ ఉంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మనుషుల్లో కొన్ని విభేదాలు కలుగుతూ ఉన్నాయి నేటి దినాల్లో. మేము బాగా ప్రార్థన చేసే ప్రార్థనా పరులమని చెప్పుకుంటూ ఉన్నారు కొంతమంది. ప్రార్థన విషయంలో దేవుడు ఏకత్వాన్ని చూపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన, ఏలియా భక్తుడు చేస్తున్న ప్రార్థన, ఇతరొక దైవజనుడుగా ఉన్నాడు, ఇతరొక ప్రవక్తగా ఉన్నాడు. ఇతర ప్రార్థన దేవుడు ఆలకించాడంట. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా తరువాత 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం పడిందంట. అతడు ఎలాగ ప్రార్థన చేశాడు అని కూడా భక్తుడు రాశాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు అంట. ఇక్కడ 2 ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. ఒకటి నీతిమంతుల యొక్క ప్రార్థన, రెండోది ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఆసక్తితో చేశాడు అనేది ఒక విషయం అయితే, నీతిమంతుల యొక్క ప్రార్థనకి ఉదాహరణగా నీతిమంతుల యొక్క ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో ఏలియా భక్తుడిని చూపించి మనకు ఈ యొక్క విధానాన్ని నేర్పుతూ ఉన్నాడు ప్రభు. ఏలియా యొక్క ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంది. ఎందుకు ఏలియా ప్రార్థన శక్తివంతమైంది? ఆసక్తి కలిగిన వాడు కనుక అంత ఆ ప్రార్థన శక్తివంతమైందా? కాదు. అతడు నీతిమంతుడు కనుక అతడి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. ఈ ఉదయకాలాన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉండడానికి పిలువబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా మార్చబడ్డారో వారందరి ప్రార్థనల్ని దేవుడు తప్పకుండా వింటాడు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరి భక్తిహీనుల ప్రార్థనలో భక్తిహీనత కలిగి నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు వినడు. నీ దగ్గర భక్తిహీనత ఎప్పుడైతే ఏర్పడుతుందో నువ్వు ఇతరుల మీద డిపెండ్ అవుతావు, ఇతరుల మీద ఆధారపడతావు, ఇతరుల్ని ప్రార్థన అవసరతను అడుగుతావు. ప్రార్థన అవసరత అడగడం అనేది తప్పేం కాదు. పౌలు భక్తుడు కూడా తన యొక్క ప్రియ సంఘ బిడ్డలకు చెప్తున్న మాట ఏంటంటే, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నా బంధకాల నుంచి నేను విడుదల పొందులాగిన ప్రార్థన చేయండి, క్రీస్తు యొక్క సువార్త అనేకులకు ప్రకటించబడినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో బలపరచులాగిన మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు, శీల, బర్నబా ఇలా భక్తులందరూ కూడా సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుని యొక్క సేవకులు కూడా సంఘము కోసం ఎంతో బాధ్యత కలిగి, సంఘము కోసం భారం కలిగి ప్రార్థన చేసిన ప్రార్థనా పరులుగా ఉన్నారు అనే సంగతి కూడా మనం గమనించాలి. మరి దేవుని సేవకులు చేసేటువంటి ప్రార్థన, విశ్వాసులు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా? నిశ్చయంగా దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఎవరి ప్రార్థన వాళ్ళకి బలంగా కనబడుతుంది అంటే, నీతిమంతులుగా ఎవళ్ళైతే బ్రతుకుతారో వాళ్ళ ప్రార్థన వైపు దేవుని యొక్క ముఖము, దేవుని యొక్క చెవులు ఉంటాయంట.
దేవుడు వారి ప్రార్థన వింటాడంట, దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడంట, వారి వైపుగా ఆయన వెళతాడు అంట, వారి ప్రార్థన వింటాడు అంట. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనము నీతిమంతులంగా ఉండాలి. ఈరోజు కూడా దేవుడు ఎవరి ప్రార్థన వింటాను అంటున్నాడంటే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడంట. నమ్మితే ఒకసారి గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంట? నీతిమంతుల యొక్క ప్రార్థన నేను వింటాను. మరొకసారి చదువుదాం. పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. బాగా వినాలి. వారి ప్రార్థనల వైపు ఆయన కన్నులేమో నీతిమంతుల మీద, ఆయన చెవులేమో వాళ్ళు చేసే ప్రార్థనల మీద ఉన్నాయంట. కానీ ఎవరి ప్రార్థనల వైపు ఆయన కన్నులు లేవు అంటే చదువుదాం అక్కడ. ప్రభు ముఖము కీడు చేయువానికి విరోధంగా ఉంది. బాగా వినాలి. మరి కీడు చేసేవాడు ప్రార్థన చేస్తాడా? కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, కీడు మానరు. ఇతరులకు కీడు చేయకుండా ఉండలేరు. ఇతరులని ఏదో ఒక రీతిగా అవమానపరచాలి, ఇతరులని ఏదో ఒక రీతిగా క్షీణింప చేయాలి, ఇతరుల యొక్క బలహీనతలతో ఆటలాడుకోవాలి. ఇతరులకు కీడు చేయడం అంటే కొంతమందికి మహాసరదా. వాళ్ళు మేలు పొంది ఇతరులకు కీడు చేసి చాలా సంతోషించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతరులు ఏడుస్తూ ఉంటే ఆనందపడేవాళ్ళు, సంబరపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కీడును కోరుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాశనం అయితే బాగుండు, వాళ్ళు ఇలాగైతే బాగుండు, వాళ్ళు అలాగైతే బాగుండు అని అనుకుంటూ ఉంటారంట. ప్రభు యొక్క ముఖమంట కీడు చేసేటువంటి వాళ్ళకి ప్రభు యొక్క ముఖము అటువైపుగా వెళ్ళదంట, వాళ్ళకి విభిన్నంగా ఆయన ముఖం ఉంటుందంట. మరి ఎవరిని ఆయన చూస్తాడు? నీతిగా బ్రతికే వాళ్ళ వైపు యేసయ్య ముఖం ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. మనం నీతిగా బ్రతికితే, మనం యథార్థంగా బ్రతికితే, మనము నీతి కలిగి జీవిస్తే మన ప్రార్థన వైపు దేవుని యొక్క కనులుంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన ప్రార్థన వ్యర్థంగా పోనేపోదు. మన ప్రార్థన వైపు దేవుని యొక్క కనులు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మనము నీతిమంతులం కావాలి. మనము నీతిమంతులంగా మార్చబడాలి. నీతి కలిగిన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మన ప్రార్థన ప్రభావితం అవుతుంది. నీవు ఒక నీతిమంతుడు అయితే నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. నీవు ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి? పాపుల కోసం విజ్ఞాపన చేయి, మారిన వారి కోసం విజ్ఞాపన చేయి, నీతిమంతుల కోసం కాదు. యేసయ్య యొక్క దర్శనం ఏంటో తెలుసా? నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులను పిలువ వచ్చి తిని. ఈరోజు విజ్ఞాపన అంటే ఏదో తెలిసిన వాళ్ళ కోసం చేయడం కాదు. తెలిసిన వాళ్ళలో ఎందరు ప్రభువుని అంగీకరించలేదో, తెలిసిన వాళ్ళలో ఎందరు ప్రభువుకు దూరంగా ఉన్నారో, తెలిసిన వాళ్ళలో ఎందరికి ఇంకా ప్రభు మీద విశ్వాసం కలగలేదో, తెలిసిన వాళ్ళు ఎవళ్ళు ఇంకా యేసయ్య దగ్గరకు రాలేదు, వారందరి కొరకు చేయి విజ్ఞాపన. అది విజ్ఞాపన ప్రార్థన అంటే. నీకు తెలిసిన వాళ్ళ కోసం స్వార్థపూరితంగా ప్రార్థన చేస్తూ ఉంటావు. నశించిపోతున్న ఆత్మలు నీ కళ్ళెదుట కనబడుతున్న వారి కొరకు ఏమాత్రం విజ్ఞాపన చెయ్యవు. నువ్వు ఒక నీతిమంతుడివి, నువ్వు ఒక నీతిమంతురాలు అయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేయాల్సిన విజ్ఞాపన, నీ విజ్ఞాపన బహుబలము గలదిగా ఉండాలి. అంటే నీవు నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయి. నీతిమంతులకి సమస్యలు ఉన్నాయా? ఉంటాయి. నీతిమంతులకి బాధలు ఉంటాయా? ఉంటాయి. కీర్తన గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని చదవండి. సామెతల గ్రంథంలో నీతిమంతుల యొక్క జాబితా అంతా కనబడుతుంది. నీతిమంతుల పెదాలు, నీతిమంతుల యొక్క ముఖము, నీతిమంతుల యొక్క నడవడిక, నీతిమంతుల యొక్క చేతులు, నీతిమంతుల యొక్క కాళ్ళు, నీతిమంతుల యొక్క నాలుక, నీతిమంతుల యొక్క మాటలు. నీతి కలిగిన బ్రతుకు ఎలాగుంటుందో సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీతిమంతుల ఇల్లు ఎలాగుంటుందో సామెతల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడో హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీతిమంతుని యొక్క నడవడిక ఎలాగుంటుందో, ఒక వ్యక్తి నీతిమంతుడికి ఎలాగ తీర్చబడతాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతుంది. మనం నీతి కలిగి దేవుడి కొరకు బ్రతకాలి. నీతి కలిగి మనం దేవుడి కొరకు జీవించాలి. మన విజ్ఞాపన బలం గలదై ఉండాలంటే, ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నా,
ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే నీ వ్యక్తిత్వం, నీవు దేవుడుకి చెప్పుకున్నటువంటి విషయం ప్రార్థన అంటే. ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ఇదిగో నీతి మంతుల యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది, బహుబలము గలదై ఉంటుంది. అంత బలం కలిగించేదని ఆ ప్రార్థన తెలిస్తే ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటారు చెప్పండి? ఎవరు ప్రార్థన చేయకుండా మానేస్తారు? మనం ఎప్పుడు కూడా మన సమస్యల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే, నీవు నీతిమంతుడు కాబట్టి నీ సమస్యల కోసం ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన మీద ఆయన చెవులు ఉంచుతాడు అంటున్నాడు. ఇంకా కీర్తన గ్రంథం 34:17 చదివితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపించును అని రాయబడి ఉంది. ఇది కేవలం ఎవరికి దేవుడు అనుగ్రహిస్తున్న కృప అంటే కేవలం నీతిమంతులకు మాత్రమే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం, ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? తెల్లటి బట్టలు కట్టుకున్న వాళ్ళు నీతిమంతులా? దాన ధర్మాలు చేసేవాళ్ళు నీతిమంతులా? మేము నీతిమంతులమని చెప్పుకునే వాళ్ళు నీతిమంతులా? మేము వాళ్ళకలాగా లేము, వీళ్ళకలాగా లేము, చాలా పరిశుద్ధంగా ఉన్నాం, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాం, పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థనే మా జీవితం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు నీతిమంతులా? మేము దేవుడి కొరకు ఇంత ఇచ్చామని పబ్లిక్గా మాట్లాడుకుంటూ కనబడిన వాళ్ళకల్లా గొప్పలు చెప్పుకునే వాళ్ళు నీతిమంతులా? ఎవరు నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? పాత నిబంధన గ్రంథంలో నీతిమంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు దేవుడు దాచి ఉంచిన, దేవుడు చేసిన, దేవుడు వారి కొరకు ప్రత్యేకించిన ఆశీర్వాదాలు వేరుగా ఉన్నాయి. నోవాహు చూసి అన్నాడు, నోవాహు, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు, నీవే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు. అబ్రహాం అంటాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీతిమంతుడు ఒక్కడిని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడినట్టుగా, నీతిమంతుడైనటువంటి అబ్రహామును బట్టి అనేకులు ఆశీర్వదించబడినట్టుగా ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరున్నారా తరవరిలో నీతిమంతుడని ఆలోచిస్తే నోవాహు ఒక్కడే కనిపించాడంట. నోవాహు భార్య గురించి ఆ మాట చెప్పట్లా, నోవాహు బిడ్డల గురించి ఆ మాటలు చెప్పట్లా, నోవాహు కోడల గురించి ఆ మాటలు దేవుడు పలకట్లా. నోవాహు, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడివే, నీవే నాకు నీతిమంతుడివి, కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు. ప్రజలకు సువార్త ప్రకటించాడు నోవాహు. అయ్యా ప్రజలారా రండి, ఈ ప్రపంచం మునిగిపోతుంది, ఈ ప్రపంచమంతా కూడా మునిగిపోయింది, ప్రభు నాకు చెప్పాడు, ఈ వాడ మీకోసమే సిద్ధం చేస్తున్నాను, రండి రండి అని పిలిస్తే ఏ మానవుడు కూడా మాటను లక్ష్య పెట్టలేదు. ఆ దినాల్లో ఉన్న ఎవరు కూడా నోవాహు మాటలు పట్టించుకోలేదు. ఈరోజు కూడా గమనిస్తే నీతి గల్లవాడు బాధ చేస్తే ఎవడు వినడు? పాపాన్ని విడిచిపెట్టంటే ఎవడు వినడు? పాపము నుండి బయటికి రంటే ఎవడు వినడు? నువ్వు చేసే పాపం నువ్వు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే చాలా బాగుంటుంది. నువ్వు చేసే పాపం నువ్వు చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడు అంటే చాలా బాగుంటుంది. నీ ఇష్టానుసారంగా బ్రతుకు, ఎప్పుడు ఆదివారం వచ్చేలా కనబడు, బుధవారం వచ్చేలా కనబడు, శనివారం వచ్చేలా కనబడు, ఏదో తాంత్రికంగా వచ్చి వెళ్ళిపో, ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే బాగుంటుంది. ఏది బాగుంటుంది? మందిరానికి రా, మందిరంలో ఉండు, దేవుడు దీవిచ్చేస్తారంటే నమ్మేస్తావు. పాపాన్ని వదిలిపెట్టమంటే మాత్రం ఏ మాత్రం వదిలిపెట్టాం. క్రీస్తునందు ప్రియ సోదరులారా, మనం గమనించాల్సిన విషయం, నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉన్నాడు. ఎందుకు నీతిపరుడుగా ఉన్నాడు తెలుసా? దేవుడి ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడు నోవాహు. ఎవడు వినట్లా, నోవాహు చెప్తున్న మాట ఎవరు వినట్లేదు. ఈరోజు కూడా గమనించండి, ఎవరు వింటున్నారు చెప్పండి? నీతి కలిగి బోధ చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా మొక్కసూటిగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ బోధ ఏమాత్రం ఇష్టం ఉండదు. వారిని పొగిడితే, వారిని చాలా హెచ్చిస్తే, మీరు అది చేశారండి, మీరు ఇది చేశారు, మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వచ్చిన విశ్వాసాలు కనుక పొగిడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సంతోషిస్తారు. వారి పాపాలు మాత్రం విడిచిపెట్టరు. లోతు ఒక్కడు నీతిమంతుడుగా కనబడ్డాడంట. లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అబ్రహాము నీతిమంతుడుగా కనబడుతున్నాడు. ఎలాగ అబ్రహాము నీతిమంతుడయ్యాడో తెలుసా? ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవండి. మన పితరుడైన అబ్రహాము
తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. నీతిమంతుడని తీర్పు పొందెను. జడ్జిమెంట్ చేస్తా ఉన్నాడు దేవుడు. అబ్రహామా, నీవు నీతిమంతుడు అయ్యావు. ఎలాగ నీతిమంతుడు అబ్రహాం? క్యారెక్టర్ విషయంలో చూస్తే కొంచెం లోపం కనబడుతుంది. క్యారెక్టర్ విషయంలో చూస్తే లోపం కనబడుతుంది. ఎలాగ నీతిమంతుడు? ఇది అర్థం కానిటువంటి విషయం. మనుషుల దృష్టికి నీచంగా కనబడేది దేవుని దృష్టికి ఘనమైంది అంట. నమ్మితే గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం. క్యారెక్టర్ లెస్ అబ్రహాం భార్య మాట విన్నాడు అని చెప్పాలి. మరొక కుటుంబమును పెట్టుకున్నాడు అని చెప్పాలి. కానీ దేవుడు అంటున్నాడు అబ్రహాము విషయంలో, అబ్రహామా నీవు నీతిమంతుడు అని జడ్జిమెంట్ చేశారంట. దేవుడు ఎప్పుడైనా ఎవరైనా జడ్జిమెంట్ చేస్తూ నీవు నీతిమంతుడు అన్నాడు అంటే మనుషులు ఒప్పుకోకపోయినా కానీ దేవుడు చెప్పిన మాట సత్యమై ఉంది. నమ్మితే ఒకసారి గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషులు క్యారెక్టర్ చూసి మాట్లాడతారు, కానీ దేవుడు హృదయాన్ని చూసి సాక్ష్యం ఇస్తాడు. నమ్మితే గట్టికి దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషులు పై రూపాన్ని చూసి మాట్లాడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం చాలా శక్తిగలదై ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు, నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు, రాహాబు వేసే నీతిమంతురాలుగా మారిపోయింది. వేసే నీతిమంతురాలుగా ఎట్ట మారుతుందండి? చాలా కష్టం కదా. వేసే వృత్తిలో ఉన్నటువంటి ఆమె ఎలా నీతిమంతురాలైంది? ఆ ఒక్క నీతిమంతురాలు మూలాన తన కుటుంబం అంతా రక్షించబడింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ ఒక్క నీతిమంతురాలు మూలాన ఆ పట్టణమంతా మాడి మసైపోతూ ఉంటే, కోటగోడలు కూలిపోయి ఆ పట్టణపు ప్రజలు భయభ్రాంతులైపోయి ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ఈ ఒక్క రాహాబు వేశ్య ద్వారా ఆ కుటుంబం అంతా కాపాడబడిందని వాక్యంలో రాయబడి ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. నేను అంటాను, మన దేశంలో, మన పట్టణములో, మన గ్రామములో, సంఘములో నీతిమంతులు కావాలి దేవుని కొరకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నీతిమంతుల యొక్క విజ్ఞాపన కావాలి. నీతిమంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? విజ్ఞాపన చేస్తారు దేవుడికి. నీతిమంతులైనటువంటి వాళ్ళు విజ్ఞాపన చేస్తారు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావాలి. అయ్యా, మీరు అన్నారు కదా ఇందాక నీతిమంతులైనటువంటి వాళ్ళు నీతిమంతుల కోసం విజ్ఞాపన చేయరు అని. సహోదర ప్రేమతో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. కానీ నీతిమంతుడైనటువంటి వాడు ఎక్కువగా ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలంటే పాపుల కొరకు విజ్ఞాపన చేయాలి, పాపములు ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయాలి, నరకానికి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి. అప్పుడు ఆ విజ్ఞాపన ద్వారా నీకు ఏం కలుగుతుంది అంటే బహుబలం కలుగుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పాత నిబంధనలో వాళ్ళ క్రియల మూలాన వాళ్ళు నీతిమంతులైపోయారు, వాళ్ళ యొక్క చర్యల మూలాన వాళ్ళు నీతిమంతులైపోయారని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హేబేలు గురించి చెప్తాడు. శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించడం మూలాన అతడి అర్పణలు దేవుడు అంగీకరించి అతడి అర్పణలు బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందునని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. మరి కొత్త నిబంధనలో మనం ఎలాగ అసలు నీతిమంతులం, మనం ఎలాగ నీతిమంతులం కాగలం, అసలు మన నీతి ఎలాంటిది, మనం ఎలాగ నీతిమంతులమయ్యామని మనం ధైర్యంగా ఉండాలి అంటే చదువుదాం. మన క్రియలను బట్టి మనం నీతిమంతులం కాలేదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుడికి ఏదో ఇవ్వటం మూలాన దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయలేదు. పాత నిబంధనలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఇవ్వడం మూలాన నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. రాహాబు వేశ్య వేగులు వారిని చేర్చుకోవడం మూలాన, వారిని కాపాడడం మూలాన నీతిమంతులని సాక్ష్యం పొందింది. లోతు దేవుని యొక్క మాట, దేవుని సేవకుల యొక్క మాట విని వారిని చేర్చుకోవడం మూలాన, వారి మాట వినడం మూలాన అతడు నీతిమంతుడని పిలువబడ్డాడు. నోవహు కూడా అంతే. ఆ తరములో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్తున్న మాటలు విన్నాడు, నీతిమంతుడయ్యాడు. వారి క్రియల మూలాన వారు నీతిమంతులయ్యారు. మరి మనమే క్రియలు చేసామని నీతిమంతులం అయ్యాం. మనం అసలు ఎలాగ నీతిమంతులుగా మార్చబడ్డాం? చాలామందికి ఈ సంగతి తెలియదు. నేను నీతిమంతురాలు కాదు అంటారు. కొంతమంది అంటారు నేను అసలు నీతిమంతుడే కాదంటారు.
మరి ఈ విషయంలో మనకు క్లారిటీ లేకపోతే మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరట్లేదు అని మనకు ఒక ఆలోచన వస్తుంది. మనం గనక నిజంగా దేవుడు నీతిమంతుడు, మమ్మల్ని నీతిమంతులుగా చేశాడనే సత్యం మీకు తెలిస్తే మీరు చేసే ప్రార్థనల వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. మీ వైపు ఆయన ముఖం ఉంటుంది, మీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయి. ఆయన ఆయన వింటాడంట. నీతిమంతుల వైపు ఆయన ముఖమును, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఆ వైపుకే తిరుగుతాయి అంట ఆయన చెవులు. కాబట్టి ఇప్పుడు మనం అసలు నీతిమంతులం ఎలాగయ్యాం? పాపములో ఉన్న మనం, దేనికి పనికిరాని మనం అసలు నీతిమంతులు ఎలాగయ్యాం? దేవుడికి ఒక 10,000 రూపాయలు ఇవ్వడం మూల నీతిమంతులం అయ్యామా? లేకపోతే దేవుడికి తల నీలాలు ఇవ్వడం మూలాన నీతిమంతులం అయ్యామా? లేకపోతే దేవుడికి కొరకు ఏదో మందిరం కొరకు ఏదో కానికిచ్చినంత మాత్రాన నీతిమంతులం అయిపోయామా? లేకపోతే ఏదో భక్తి ప్రదర్శన చేయడం కోసం గుడికొచ్చినంత మాత్రాన నీతిమంతులం అయిపోయామా? కాదు. మన క్రియలను బట్టి మనము నీతిమంతులము కాలేదు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. మన క్రియలు మురికి గుడ్డ లాంటి మురికి పట్టిపోయిన క్రియలు మనయి. మరి ఎలాగ దేవుడు మనకి నీతిమంతులైనటువంటి కృపనిచ్చాడు, నీతి కలిగిన జీవితాన్ని ఇచ్చాడు అంటే ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్య భాగం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్య భాగం. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అలాగే 9వ వాక్య భాగం కూడా చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. సొలొమోను భక్తుడు అంటాడు కదా, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అంటాడు. ఈ పౌలు భక్తుడు 2 విషయాలు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస మూలముగా మనము మొదట నీతిమంతులమయ్యాం. రెండవదిగా యేసయ్య రక్తము మూలాన మనము నీతిమంతులమయ్యాం. మనం విశ్వాసం కలిగి ఉండడానికి మనం చేసిన పనేం లేదు. విశ్వాసం మనలో ఉందని నిరూపించడానికి మనం చేసిన క్రియలేం లేవు. ఏం చేసామో తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది కదా, వినుట వలన విశ్వాసం కలుగును. బాగా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును అంటే ఇప్పుడు మనం వినడం మూలాన విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం మనల్ని ఏం చేసింది? నీతిమంతులు చేసింది. అంతే. మనమేమి చేయలేదు నీతిమంతులం కావడం కోసం. రెండోది, కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడని వాక్య భాగం చెప్తా ఉంది. ఇప్పుడు ఆయన రక్తం మూలాన నీతిమంతులు. ఎవరి రక్తం? నీ రక్తం మూలాన, లేకపోతే నా రక్తం మూలాన నేను నీతిమంతున్నయ్యానా? నీ రక్తం మూలాన నీవు నీతిమంతురాలు అయ్యావా? కానే కాదు. మన రక్తములో పాపం ఉంది. మన రక్తం పరిశుద్ధమైన రక్తం కాదు, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమై ఉంది. నమ్మితే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన రక్తము మూలాన మనము నీతిమంతులమయ్యాం. మన క్రియలను బట్టి కానే కాదు. చాలామంది అనుకుంటారు, నా క్రియలను బట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు అనుకుంటారు. నేను అది చేయడం మూలాన దేవుడు నన్ను నీతిమంతుడని చెప్పాడు. దేవుడు ఎప్పుడటువంటి జడ్జిమెంట్ చేయడు. అర్పణల గురించి పాత నిబంధనలో నీతిమంతులుగా చేశాడు, కానీ పాత నిబంధన ధర్మశాస్త్రం అర్పణల విషయంలో, చేర్చుకుంటే విషయంలో వాళ్ళని నీతిమంతులుగా చేయబడినప్పటికీ క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము కంటే శక్తిగల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనమందరము నీతిమంతులమయ్యాము. నమ్మితే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామంది అనుకుంటారు, అసలు నేను నీతిమంతుడేనా అని డౌట్ వస్తుంది. అవును, నువ్వు నీతిమంతుడివే. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్యను విశ్వసించావు, యేసయ్య దగ్గరకు వచ్చావు, ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కున్నావు, శుద్ధి చేసుకున్నావు, కాబట్టి నువ్వు నీతిమంతుడివే.
నీవు నీతిమంతుడివే, ఇక జడ్జిమెంట్ ఇంకొక తీర్పు ఏమి ఉండదు. ఇంకొకళ్ళు వచ్చి ఇతను నీతిమంతుడు కాదు, ఏం నీతిమంతుడు కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అసలు నీ క్రియలే నీతి గల్లాయి కాదు. ఎవడు చూసినా నిన్ను నీతిమంతుడు అని అనరు. నిన్ను చూసి ఎవరు కూడా నీతిమంతుడు అనరు. కానీ నిన్ను చూసి, నన్ను చూసి, మళ్ళీ చూసి ఒకే ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు మీరు నీతిమంతులయ్యారు అంటున్నాడు. ప్రభు ఎలాగ నీతిమంతున్నయ్యానంటే, నీ బలం వల్ల కాదు, నీ ధనం వల్ల కాదు, నీ అందం వల్ల కాదు, నీకున్న సాక్ష్యం బట్టి కాదు, నీ క్రియలను బట్టి అసలు కానే కాదు. నా రక్తము మూలాన మీరేమైపోయారు? నీతిమంతులైపోయారు. నా రక్తము మూలాన మీరు నీతిమంతులైపోయారు. ఎంత గొప్ప అద్భుతమైన విషయమోనండి. ఇప్పుడు ఆయన రక్తం మూలంగా నీతిమంతులమైన మన ప్రార్థన, మన విజ్ఞాపన శక్తి కల్లాది. నమ్మితే గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ఎందుకు డౌట్ పడుతూ ఉంటాం? కొన్నిసార్లు మన లోపల డౌట్ సెన్సార్ కొడుతూ ఉంటుంది. దేవుడు వింటాడంటావా నా ప్రార్థన? దేవుడు వింటాడంటావా అని అంటారు. దేవుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవడు మార్చలేడండి. దేవుడు నీ నీతిమంతుడు అన్నాడా, ఇక నువ్వు నీతిమంతుడివే. అయ్యా మధ్యలో కొన్ని కార్యాలు ఎన్ని కార్యాలను జరగని, వాటిని పక్కన పడే, వాటి విషయాన్ని పట్టించుకో మాకు. దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆయన్ని విశ్వసించావు, నీతిమంతుడివి. ఆయన రక్తము మూలాన నీవు నీతిమంతుడు అయిపోయావు. ఆయన రక్తం నీ కొరకే చిందించబడింది, నా కొరకే చిందించబడింది. కలువరి శిలువలో ఆయన చిందించిన రక్తము మనల్ని ఏం చేసిందంటే నీతిమంతులుగా చేసింది. కాబట్టి ఆ నీతిమంతులమైనటువంటి మనము చేసేటువంటి ప్రార్థన చాలా శక్తి గలది, చాలా శక్తి గలది. మనము చేసేటువంటి విజ్ఞాపన బహు బలము గలది. ఈ విషయం తెలిస్తే గంతేస్తారు. నా ప్రార్థన శక్తి గల. అవును, నీ ప్రార్థన శక్తి గలది. కీడు చేసేవాళ్ళ ప్రార్థన దేవుడు వినండి, బాగా వినాలి. చాలామంది కీడు చేసి మరపడుతూ ఉంటారు. ఏడు చర్చి ప్రభా 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 అని పిలుస్తారు. దేవుడు విననే వినడు. కీడు చేసేవారి ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి వెళ్ళనే వెళ్ళదు, ఆయన ముఖం వెళ్ళనే వెళ్ళదు. కీడు చేసే వాళ్ళకి ఆయన దూరంగా ఉంటాడంట. మరి ఎవరికి ఆయన ప్రార్థన ఆయన వింటాడు? ఎవరి ప్రార్థన ఆయన వింటాడు? ఎవరికి ఆయన ముఖాన్ని చూపిస్తాడు అంటే, ఎవరికి ఆయన ముఖాన్ని చూపిస్తాడంటే నీతిమంతులకి ఆయన ముఖాన్ని చూపిస్తాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన వింటాడు, నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఆయన వింటాడు. నమ్మితే గట్టికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు ఎవరు నీ బలం? చాలామంది, కొంతమంది డిపెండ్ ఎవరి మీద అంటే పాస్టర్ గారి మీదే డిపెండ్ అవుతారు. పాస్టర్ గారు ఏదొచ్చినా ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఏదో సమస్య వచ్చేస్తుందండి ప్రార్థన చేయండి అంటారు. ఎన్నిసార్లు అడుగుతాం? అసలు నీ దగ్గర నీ ప్రార్థనలో శక్తి ఉందని తెలిస్తే నువ్వే మోకరించి ప్రభువుని అడుగుతావు కదా. ఆయన నాకు తండ్రే నీకు తండ్రే. మరి ఎందుకంటే మధ్యలో పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు చేస్తాడు, పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేస్తాడు. దేవుని సేవకులకి క్రొత్త నిబంధనలో దేవుడు అప్పగించిన పని అంటే వాళ్ళు ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో ఉండండి. వాళ్ళు మీకు వాక్యాన్ని బోధిస్తారు, వాక్యాన్ని సిద్ధం చేస్తారు. దేవుని సేవకుడు వాక్యాన్ని సిద్ధం చేసి దేవుని యొక్క సేవకుడు దేవుని ప్రజలకు బోధించాలి. అది దేవుని సేవకులకు ఇచ్చిన పని ఉంది. అలాగే దేవుని పిల్లల కోసం ప్రార్థన చేయాల్సిన పని ఉంది. అలాగే ఆ పిల్లల్ని ప్రార్థనా పరులుగా చేయాల్సిన పని కూడా సేవకుడిది ఉంది. దేవుని సంఘంలో ఉన్న దేవుని పిల్లల్ని, నీతిమంతుల్ని ఎలా చేయాలి? ప్రార్థనా పరులుగా మార్చాలి, ప్రార్థన విజ్ఞాపన పరులుగా మార్చాలి. యాకోబు భక్తుడు ఆ సంఘానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు అనుకున్నారు నేనెంతడోడిని అనుకున్నారేమో, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మనలాంటి మనుషుడే ధైర్యపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో, ఎంత బలం గలదో చెప్పడానికి ఏలియాని చూపిస్తూ ఉన్నాడు. వర్షింపకుండానట్లు ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఆపేశాడంట. దేవుడు వర్షాన్ని ఆపేశాడు అంటే నీవు నీతిగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీకొచ్చే ప్రతి కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు, నీకొచ్చే ప్రతి శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు, నీకొచ్చే ప్రతి ఆటంకాల నుంచి జయించడానికి నీకు శక్తినిస్తాడు. ప్రతి శోధనలోని నీ ప్రార్థన బట్టి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నమ్మితే గట్టికి దేవునికి స్తోత్రం చెబుదాం.
ఈ ఉదయకాలం నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలియాలి. వస్తారు సంవత్సరాలు మందిరంలో కూర్చొని స్లిప్పుల మీద స్లిప్పులు ఇస్తారే కానీ, అరే నా ప్రార్థన అంత శక్తివంతమైంది, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, నేను పద్దాకడ పాస్టర్ గారికి చెప్తున్నా, నా ప్రతి సమస్య చెప్తున్నా, అసలు నేను దేవుడికి చెప్తున్నానా? ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చారనుకోండి, వాళ్ళు యేసుప్రభుని తెలుసుకోలేదనుకోండి, వాళ్ళు అప్పుడప్పుడే తెలుసుకున్నారనుకోండి, చిన్నపిల్లలాగా ఉన్నారనుకోండి, వచ్చి అడుగుతారు, అయ్యా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, భర్త మారలేదు, బిడ్డలు మారలేదు, ఇది పరిస్థితి, నేను ఒక్కడనే ప్రభుని నమ్ముకున్నా, నేను ఒక్కదాన్నే ప్రభుని నమ్ముకున్నా, ప్రార్థన చేయండి అని అడుగుతారు. వాళ్ళకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళ కుటుంబాన్ని మారుస్తాడు, వాళ్ళ బిడ్డలను మారుస్తాడు, వాళ్ళ కుటుంబం దేవుడి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి మారట్లా. మొదట ఏ పరిస్థితుల్లో అడగడం నేర్చుకున్నారో చివరిదాకా అదే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు అలాగ ఉండడానికి ఇష్టపడట్లేదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీతిమంతుల ప్రార్థనల వైపు నా యొక్క ముఖం ఉంటుంది, నీతిమంతుల యొక్క విజ్ఞాపన వైపు నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులుంటాయి. నీవు నీతిమంతురాలుగా మారిన తర్వాత దైవజనుడి యొక్క ప్రవక్త యొక్క ప్రార్థనతో నువ్వు సమానమైనటువంటి ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా మారాలి. ఆ స్థాయి దాకా నువ్వు మారాలి, ఆ స్థానం దాకా నువ్వు వెళ్ళాలి. అంత ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొంతమందికి రిక్వెస్ట్లు పెట్టడమే పని. కొంతమంది లెటర్లు రాస్తూ ఉంటారు, అయ్యా ప్రార్థన చేయండి అని. నీ ప్రార్థనను నీతిమంతుడు అయ్యావు కదా, యేసే రక్తంలో కడగబడ్డావు, నువ్వు నీతిమంతురాలు అయ్యావు కదా, నీ ప్రార్థనలో శక్తి లేదని సైతాన్ చెప్తుందా నీకు? నీ ప్రార్థనలో బలం లేదని చెప్తుందా? కొన్నిసార్లు కొన్ని సమస్యలకి జవాబు రాకపోతే చాలా సంవత్సరాలు చేస్తూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటో సేవకుడిని అడగాలి. అయ్యా నేను ఈ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నా, అసలు ఇలాగ చేయొచ్చో చేయకూడదా, ఎందుకు దేవుడు వింటలేదని అడగాలి. నేను అంటాను, ఒక నీతిమంతుడి యొక్క విజ్ఞాపన దేవుని యొక్క సేవకుడికి చాలా బలాన్ని ఇస్తుందండి. గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. సంఘములో నీతిమంతులు ఉంటే, సంఘములో యేసే రక్తములో కడగబడిన వాళ్ళు, యేసే రక్తం మూలాన నీతిమంతులైనటువంటి వాళ్ళు సంఘములో ఉండి, ఆ సంఘములో ఉన్న నీతిమంతులు దైవజనుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు దేవుని కొరకు బలముగా వాడబడడానికి అవకాశం ఉంటుంది. ఆ దైవజనుడు దేవుని కొరకు గొప్ప పరిచయం చేయడానికి దేవుడు తన శక్తినిచ్చి నడుపుతాడు. ఎందుకంటే ఒకరి ప్రార్థన కాదు, సంఘం అంతటి ప్రార్థన ఎప్పుడైతే దేవుడు విన్నాడో పరలోకము నుండి దేవదూతను పంపాడంటండి. పేతురైతే చెరసాల్లో ఉంచబడినో, సంఘం అయితే అతని కొరకు పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంకెళ్ళు తెగిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఎవరి ప్రార్థన? నీతిమంతుల యొక్క ప్రార్థన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు సంఘములో నీతిమంతులుగా ఉంచింది ఎందుకో తెలుసా? నిన్ను నీతి కలిగిన వ్యక్తిగా మార్చింది ఎందుకో తెలుసా? నిన్ను నీతిమంతుడని చెప్తుంది ఎందుకో తెలుసా? నీతిమంతురాలని ఎందుకు చెప్తుందో తెలుసా? కేవలం నీ ప్రార్థనే నీవు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆ విజ్ఞాపన ప్రార్థనలో నీ సేవకుడి కొరకు నువ్వు చేతులెత్తి విజ్ఞాపన చేయి. అప్పుడు దేవుడు నీ సేవకుని బలంగా వాడుకుంటాడు, సేవకుని నిలబెట్టి వాడుకుంటాడు. పాపల కొరకు ప్రార్థన చేయి, రక్షించబడిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేటువంటిది విజ్ఞాపన. సంపూర్ణ భక్తికి గుర్తు ఏంటంటే విజ్ఞాపనే. తిమోతితో అంటాడు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అర్పించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఈరోజు వేలాది మంది ప్రజలు కూడుకుంటున్నారు, ఇంకా వాళ్ళ ప్రార్థన జీవితాలు మెరుగుపరచబడట్లేదు. వందలాది మంది ప్రజలు కూడుకుంటున్నారు, ఇంకా వాళ్ళ ప్రార్థనలు ఇంకా అడిగే దగ్గరే ఉన్నారు, కానీ పొందుకునే దగ్గర కనబడట్లా. ఎందుకో తెలుసా? వాళ్ళు అసలు ఎవళ్ళో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వు కుమారుడివి, కుమార్తెవు యేసయ్యకి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. యేసయ్యకి ఎవళ్ళండి? కుమారులము, కుమార్తెలము. సేవకుడు అడిగిన అద్భుతం చేస్తాడు దేవుడు, కానీ సేవకుడి కంటే నీవే అడగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి అడగలేరు. పిల్లలకి ఏం కావాలో తండ్రి తల్లి చూసుకుంటారు. వయసు వచ్చిన తర్వాత అడగడం మొదలు పెడతారు. ఐస్ క్రీమ్ కాడ నుంచి కాలేజీ పాకెట్ మనీ దాకా అడుగుతూనే ఉంటారు పిల్లలు. వాళ్ళు ఎదిగిన దాకా అడుగుతూనే ఉంటారు.
ఆ తర్వాత వాళ్ళు కష్టపడి సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఇతరులకు ఇవ్వడం మొదలు పెడతారు. సేమ్ ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ప్రార్థన అడగడం తప్పు లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము అభివృద్ధి చెందాలి, ప్రార్థన చేయండి. అది ఎంతకాలం రక్షించబడి 10 సంవత్సరాలైనా, రక్షించబడిన 5 సంవత్సరాలైనా, రక్షించబడి 20 సంవత్సరాలైనా ఇంకా మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఓ దైవజనుడు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తాడు. ఓ దైవజనుడు యొక్క పాదాలని ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అయితే అంతకంటే ఎక్కువగా నీవు నీతిమంతుడు అని గుర్తెరిగి నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన నీకు బలాన్ని కలుగు చేస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రార్థన 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, ప్రార్థన చేసే వాళ్ళకి బలాన్ని ఇస్తే, ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నావో వారి జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. అదే నీతిమంతుడి యొక్క ప్రార్థన. గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? మరొకసారి చెప్తున్న జాగ్రత్తగా వినండి. నీవు నీతిమంతుడివై నీతిమంతురాలివై ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినందుకు నీతిమంతుడు విజ్ఞాపన మనపూర్వకమైనదే బహు బలము గలదై ఉండును. ఎవరికి ఆ బలం అంటే ఆ నీతిమంతుడికి. ఆ ప్రార్థన చేస్తుంటే బలం వస్తుందంట. నీకోసం చేస్తూ ఉంటే నీరసం వస్తుంది, ఎప్పుడు తీరట్లేదు అంటావు. కానీ నువ్వు ఇతరుల కొరకు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన కార్యాన్ని కళ్ళెదుడు చూస్తూ ఉంటావు. ఆ ప్రార్థన విషయంలో దేవుడు బలమిస్తాడు, నీకు బలమిస్తాడు. రెండోది, నీ ఎవరి కోసం విజ్ఞాపన చేస్తావో వాళ్ళ కుటుంబాల్లో గొప్ప మార్పును, గొప్ప ప్రత్యేకతను, రక్షణను దేవుడు కలుగు చేస్తాడు. నమ్మిది ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక దేవుని కొరకు నీతిగా బ్రతుకుద్దాం, నీతిగా జీవిద్దాం. నీతిమంతులు మనం నీతిమంతులమే. ఆయన రక్తం మూలాన దేవుడు మన నీతిమంతులుగా చేశాడు. ఆ ధైర్యంతో ఆయన కృపాసనమునొద్దకు చేరి ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మన సమస్త విధములైనటువంటి విషయాలను ప్రభువుకు తెలియజేస్తూ మనం ధైర్యం కలిగి ప్రభు యొక్క రాకడ గురించి సిద్ధపడదాం. దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపచేయునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులైతే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి.